రాజస్థాన్లోని భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నా సరే అక్కడ ఎడారి ప్రాంతం ఎక్కువగా ఉందన్నమాట. అందుకు దేశంలో ఉపరితల నీటిలోని 1.16% ఉందన్నమాట. భారతదేశ ఉపరితల నీటిలోని 1.16% మాత్రమే రాజస్థాన్లో నీరు ఉంది. అయినా సరే రాజస్థాన్లోని చాలా నదులు, దాదాపుగా 40 దాకా నదులు ఉన్నాయి. అట్లన్నింటినీ సక్రమంగా వాడుకుంటే ప్రతి రాజస్థాన్లోని 75% భూప్రాంతానికి మన నీటిని అందించవచ్చు అనమాట, ఐడిఎఫ్ సాధించుకుంటే. ఎందుకంటే ప్రస్తుతం రాజస్థాన్లోని 302 నీటి బ్లాకులు ఉంటే అందులో 216 బ్లాకులలో నీరు లేదు. కానీ మనం ఐడిఎఫ్ తలంచుకుంటే అందరికీ నీరు అందుబాటులో చేయొచ్చు. అదేవిధంగా మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే రాజస్థాన్లో ప్రధానంగా నీటిపారుదల ప్రాజెక్టులు దాదాపుగా 231 వరకు ఉన్న ఆనకట్టలు అట్లన్నింటినీ సమర్థవంతంగా వినియోగించుకుంటూ రాష్ట్రంలోని 47 నదులు, 15 నదీ పరివాహక ప్రాంతాలు, 58 ఉప నదీ పరివాహక ప్రాంతాలు ఇట్లన్నింటినీ వాడుకుంటూ యమునా రాజస్థాన్ లింక్ కెనాల్ ప్రాజెక్టును తయారు చేసి, సెట్లేజ్ యమునా లింక్ కెనాల్ ప్రాజెక్ట్ తయారు చేసి, ఇందిరాగాంధీ కాలువను ఇంకా వెడల్పు చేసి, యమునా నదిపై ప్రాజెక్టులు పైప్ లైన్ ద్వారా ప్రాజెక్టులు కట్టి నీటిని తెచ్చి రాజస్థాన్ని సస్యశ్యామలం చేయొచ్చు అనమాట. ఈస్టర్న్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్టును కూడా డెవలప్ చేయాలన్నమాట. వీటి గురించి ఒకసారి చూద్దాం. రాజస్థాన్లోని ఎక్కువగా రాజస్థాన్ నీటిపారుదల వ్యవస్థ ప్రధానంగా ఋతుపవనాలపై ఆధారపడింది. భారతదేశం అత్యధిక సంఖ్యలో లోతట్టు అంటే నదుల్లో రాజస్థాన్లో ఉన్నాయంట. ఎందుకంటే ఇక్కడ వర్షపాతం తక్కువగా ఉంటుంది మరియు అసమానంగా వర్షం ఉంటుంటుంది. అరావళి శ్రేణుల్లో నీటి విభజన కూడా ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ రాజస్థాన్లోని ఎక్కువగా నీరు తక్కువగా ఉందన్నమాట. ఇది అరావళి శ్రేణితో ప్రభావితం అన్నమాట. రాజస్థాన్ నదులు కాలానుగుణంగా ప్రభావితం అవుతున్నాయి. ఇప్పుడు దీని గురించి చూస్తే ఇందిరా కాలువని రాజస్థాన్లోని దాని వారసత్వమైన సరస్సులు, చెరువులు, పెట్ల బావుల్ని, తవ్విన బావుల్ని, ట్యాంకుల్ని, వీటిని బాగా డెవలప్ చేయాలి. అలాగే ఆగ్నేయ రాజస్థాన్లోని అరావళి చుట్టూ ఉన్న పొడి వాయు ప్రాంతాన్ని కూడా మనం ముందుకి డెవలప్ అయ్యేవాళ్ళనమాట. అలాగే రాజస్థాన్ చుట్టూ ఉన్న ఈ అనేక కోటలకి సహజంగా ఉన్న ఈ నదులే రక్షణగా ఉండేవి అనమాట. అందుకని నదులపై 237 ఆనకట్టలను ఇంకా వాటర్ వచ్చేటట్లు చూడాలన్నమాట. లూని నది బేసిన్ ఉన్న అజ్మీరు, బార్మరు, బలోరు, జోధ్పూరు, నాగోలి, పాలి, రాసమధు, నిరోషి, ఉదయపూరు ఇది ఈ ప్రాంతంలో ఉందన్నమాట. ఇది 37,790 చదరపు కిలోమీటర్ల నది ఉంది లూని నది. అలాగే మహీ నది 16,630 చదరపు కిలోమీటర్లు ఉందన్నమాట రాజస్థాన్లోని. ఇది అరావళి శ్రేణులతో ప్రభావితం అవుతున్నాయి. అలాగే చంబల్ నదిలో కూడాను ఎక్కువ వాటర్ ఉంది. చంబల్ నది, లూని నది, బనారస్ నదిలోని ఈ గగ్గర్ నదిలోంచి ఇట్లన్నిటి నుంచి నీళ్ళు ఎలాగో తీసుకోవాలి. అటు వ్యవస్థల గురించి అసలు చూద్దాం. రాజస్థాన్లోని డ్రైనేజీ వ్యవస్థ నదుల యొక్క పరివాహక ప్రాంతాలని 3 రకాలుగా విభజిస్తారన్నమాట. అదేంటంటే అరేబియా సముద్రంలో తరపున ప్రవహించే నదులు, అరేబియా సముద్రానికి ప్రవహించే నదులని, లోతట్టు నీటిపారుదల వ్యవస్థ కన్నా నదులని, బంగాళాఖాతంలో ప్రవహించే నదులని విభజిస్తారన్నమాట. ఈ బంగాళాఖాతంలో ప్రవహించే నదులు 23% ఉన్నాయన్నమాట. ఈ నదులు వింధ్య శ్రేణుల యొక్క ఉత్తర ప్రాంతంలో ఉద్భవించి చంబులు మరియు దాని ఉపనదులు నీటి బంగాళాఖాతం వైపు ప్రవహిస్తాయన్నమాట. రాజస్థాన్ వివిధ నదీ వ్యవస్థలు వాటి గురించి చూసుకుంటే ఈ బంగాళాఖాతం ప్రవహించే నదులు 23% ఆక్రమిస్తున్నాయి. అలాగే అరేబియా సముద్రంలో ప్రవహించే నదులు 17% వాటాను ఆక్రమిస్తున్నమాట. రాజస్థాన్ ప్రధాన నదుల్లో ఒకటైన లూని నది వంటివి ఇక్కడే ఉన్నాయన్నమాట. అరేబియా సముద్రంలో ప్రవహిస్తున్నాయి. లోతట్టు నీటి పారుదలకి వస్తే ఇది 60% వాటా ఉందన్నమాట. సాంబార్ నదులోని చొచ్చుకుపోతాయి. లోతట్టు నీటి పారుదల వ్యవస్థలన్నీ సముద్రంలో కలవన్నమాట. అవి భూలోనే కలిసిపోతాయి. అక్కడ నీరు ఆవిరైపోతుంది అనమాట. భూమిలో చొచ్చుకుపోతాయి. సాంబార్ సరస్సు మరియు ఇతర ఉప్పు సరస్సులు రాజస్థాన్ లోతట్టు నీటి పారుదల వ్యవస్థలకు ఉదాహరణ అనమాట. ఈ నదులు సముద్రంలో చేరకుండానే ముగుస్తుంటాయి అన్నమాట. ఇది గురించి చూస్తే రాజస్థాన్ వివిధ నదీ వ్యవస్థల రేఖాచిత్రం చూస్తే రాజస్థాన్ నీటిపారుదల వ్యవస్థ అరావళి శ్రేణి యొక్క ప్రాముఖ్యత ఏదంగా చూస్తారన్నమాట. పశ్చిమంలో లూని నది వంటి అరేబియా సముద్రం ప్రవహిస్తే తూర్పున చంబల్ నదివి తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతం కలుస్తున్నాయి.
లోతట్టు ప్రాంతంగా చూస్తే అరేబియా సముద్రంలో కలిసిన నదులు ఏంటంటే లూని నది, మహీ నది, పశ్చిమ బనాస్ నది, సబర్మతి నది అరేబియా సముద్రంలో కలుస్తుంటారన్నమాట. ఇందులో లూని నది వ్యవస్థ ఏంటంటే రాజస్థాన్లోని మధ్య భాగంలో గుజరాత్లోని రాణా కచ్లో రాజస్థాన్ మధ్యప్రదేశ్లో గుజరాత్లో రాణా కచ్లో కలుస్తుందన్నమాట. ఇది అజ్మీర్ జిల్లాలోని నాగకొండలో ఉద్భవిస్తుంది అన్నమాట. ఇది మొత్తంగా 495 కిలోమీటర్లు ఇది ప్రవహించి అజ్మీర్లోని పాలి, నాగౌరు, బార్మరు, జలోరు, జోధ్పూరు పరివాహ ప్రాంతాలుగా వెళ్ళి దీనికి ఉన్నాయన్నమాట ఇక్కడ. అలాగే దీనికి ఉపనదులు ఏంటంటే సుకాడి, బండి, కరి, జోజాడి, జవాయి, సాగి, మిటారి, లేదరి, గుహాయి అనే ఉపనదులు ఉన్నాయన్నమాట. ఈ అన్నిటి ద్వారా ఈ లూని ప్రవేశిస్తుంది. మొత్తంగా దానికి జోవాడి నది లూని కుడివైపు కలుస్తుంది, బండి నది కూడా ఉందన్నమాట. ఈ విధంగా లూని నది రాజస్థాన్కి ముఖ్యమైన నది. మహీ నది వ్యవస్థ రెండోది. అది దాదాపుగా 576 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. ఇందులో 176 కిలోమీటర్లు రాజస్థాన్లోనే ఉంది మహీ నదిది. ఇది బన్స్వారా, దుర్గాము, ప్రతాప్గఢ్ ప్రాంతాలని డెవలప్ చేస్తుంది. దీని ద్వారా డెవలప్ అవ్వచ్చు. అలాగే దీనికి ఉపనదులు ఏమంటే ఆరవు, అన్నాలు, చాపు, మోరేను, సోము, జాకాము అనేది దీనికి ఉపనదులు అన్నమాట. ఇది బనేశ్వర్ ధామ్ వద్ద త్రివేణి సంగమంగా సోము, జాకాము, మహీ నదులు సంగమం ఉందన్నమాట. ఈ విధంగా ఇక్కడ కూడా నీరు బాగానే లభ్యం వస్తుంది. కాగ్ని పికప్ ఆనకట్ట, కడన ఆనకట్ట, సోము కార్దాం ఆనకట్ట, సోము కక్లా అంబలా ఆనకట్ట, జకాం ఆనకట్ట, ఈ విధంగా ఈ నదిపై ఆనకట్టలు కట్టారు. అలాగే పశ్చిమ బనాస్ నది కూడా ఉంది. ఇది సుక్లీ, సింపు దీనికి ఉపనదులుగా ఉన్నాయన్నమాట. ఈ నదుల నుంచి కూడాను చాలా అబు నగరానికి కూడా గుజరాత్లో కూడా ఈ నది బాగా ప్రవహించడానికి ముందు రాజస్థాన్లోనే ఉందన్నమాట. అలాగే సబర్మతి నది కూడాను ఇక్కడే రాజస్థాన్లో ఉద్భవిస్తుంది అన్నమాట. దాదాపుగా సబర్మతిలోని 416 కిలోమీటర్లోనే రాజస్థాన్లో 45 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. దీనికి ఉపనదులు కూడా వెటక్కు, సేయి, హత్మతి, మేష్వా, మన్సివాకలు, మజాం నదులు కూడా ఉన్నాయన్నమాట. ఈ సబర్మతి నీటిని కూడాను సెయిన్ వాటర్ టన్నల్ ద్వారా కూడా రాజస్థాన్లోని మన్సివాకల్ టన్నల్ ద్వారా, సెయిన్వాకల్ టన్నల్ ద్వారా కూడా రాజస్థాన్లోకి వాటర్ వస్తుంది. గగ్గర్ నది హిమాచల్ ప్రదేశ్లోని కల్కా కొండల్లో ఉద్భవించి శివాలిక్ కొండల భాగం ద్వారా ప్రయాణిస్తూ రాజస్థాన్లోని శ్రీ గంగా, హనుమగఢ్ ప్రాంతాలకి ఇది ఉందన్నమాట. సరస్వతి నది అనుబంధించి ఈ నది ఉందన్నమాట. గగ్గర్ నదిని సరస్వతి నది, గగ్గర్ ఖాగ్రా నది వ్యవస్థలోనే ఉందన్నమాట. మృత నది అయిన సరస్వతి నది కూడా ఈ గగ్గర్ నదికి అనుబంధంగా ఉంది. దీనికి గగ్గర్ నదిని కల్కా కొండలో ఉంది. దీనికి రాజస్థాన్లో కూడా ఉపనదులు ఉన్నాయన్నమాట. అలాగే రాజస్థాన్కి ముఖ్యమైన నదులు గగ్గర్ నదిగా ఉంది. దాని నదుల నుంచి కూడా వాటర్ సంపాదించవచ్చు. కట్లీ నది ఇది కూడా రాజస్థాన్లోని సికారు, జున్జున్ ప్రాంతాల గుండా ఉందన్నమాట. ఇక్కడ దీని నుంచి కూడాను సికార్ జిల్లాలు, ఈ కండేల్ కొండల్లో కూడా ఈ తోరావతి ప్రాంతానికి కూడా మనం ఇక్కడ నుంచి ఇవ్వచ్చు నదిని. అలాగే సరస్వతి నదికి సింధు లోయలు ఉన్నాయి కదా, అక్కడ కూడాను మనం సాబీ నది యొక్క నుంచి డ్రైనేజీ వ్యవస్థ కూడాను సాబీ నది జైపూర్ జిల్లాలోని సెవార్ కొండలో ఉద్భవించిన ఈ సాబీ నది నుంచి కూడా మనం వాటర్ తీసుకొచ్చు అన్నమాట. ఈ సాంబార్ సరస్సు ఉంది కదా, సాంబార్ సరస్సులో ఉప్పునీటి సరస్సు కానీ సెంట్రల్ డ్రైనేజీకి ఇదంతా ఉపయోగపడుతుంది. రాజస్థాన్లోని జైపూర్, నాగౌర్, అజ్మీర్ జిల్లాల్లోని దాదాపుగా 36 కిలోమీటర్ల పొడవుగా ఉందన్నమాట. లోతట్టు ఉప్పునీటి ఇది రాజస్థాన్లోని చాలా ప్రాంతాలకి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మెంటా నది, కారీ నది, కండేల్ నది, మెంటా నది ఉంది కదా, ఇది సాంబార్ సరస్సుకి కాకుండా కారీ నది నాగౌర్ జిల్లాలోనే ఉందన్నమాట. అలాగే కండేల్ నది ఇది సికార్ జిల్లాలో ఉంది. రూపాన్గఢ్ నది అజ్మీర్ నుంచి సాంబార్ సరస్సుకు వస్తుంది. ఇలాగ ఈ నదిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట జైపూర్ ఆ ప్రాంతంలో కూడాను. అలాగే అజాన్ ఆనకట్ట బద్పూర్ మండలంలోని అజాన్ ఆనకట్ట భరత్పూర్ జిల్లాలోనే ఉందన్నమాట. అలాగే రామ్గఢ్ ఆనకట్ట
కూడా ఉంది. దీన్ని కూడా మనం ఉపయోగించుకోవాలన్నమాట. రాజ్గఢ్ ఆనకట్ట, అలాగే పంచన ఆనకట్ట కౌరూరి జిల్లాలో ఉంది. జైపూర్లో ఉన్న ఆనకట్టలు, కంచోరి జిల్లాలో ఉన్న ఆనకట్టలు, గంభీర్ నదిని, పంచన ఆనకట్టని మనం ఉపయోగించుకుని రామ్గఢ్ డ్యామ్ని, అంజన్ ఆనకట్టని మనం కూడా ఉపయోగించుకోవాలన్నమాట. వారాహి నది జల సంబంధమైన వ్యవస్థలో భరత్పూర్ నుంచి ఇది వారాహి నది వస్తుందన్నమాట. అల్వాల్ జిల్లాలోని ఉదయనాథ్ కొండల్లోని ఇది వస్తుందన్నమాట. అలాగే లోహాగఢ్, భరత్పూర్ నుంచి లోహాగఢ్, మోతీ సరస్సు ప్రాంతంలోని ఇది ఉంది. దీని నుంచి కూడా వాటర్ తీసుకొచ్చినాయి. అలాగే సుజనా గంగ నుంచి కూడాను మనం వాటర్ తీసుకోవచ్చు. అలాగే కాకాని నది నుంచి కూడా వాటర్ తీసుకోవచ్చు. జైసల్మేర్ జిల్లాలో కోటా గ్రామంలో కూడా ఉంది పుజ్ సరస్సు. దీని నుంచి కూడా వాటర్ తీసుకోవచ్చు. జైసల్మేర్లోని ఆ ప్రాంతానికి కూడా ఇది మనం ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే చంబల్ నది నుంచి కూడా మనం బాగా తీసుకోవచ్చు. ఇది ముఖ్యమైన నది అనమాట. మధ్యప్రదేశ్ హిందూ సమీపంలో వింధ్యా పర్వతాల్లో ఇది జన్పన్ కొండల్లో వృద్ధి అనమాట. చిత్తూరు గడ్డ నుంచి, చౌరాజీ గడ్డ నుంచి రాజస్థాన్లోకి వస్తున్న ఈ నది నుంచి మనం ఎక్కువగా మనం తీసుకోవచ్చు అనమాట. దాదాపుగా 1000 కిలోమీటర్ల పొడవు ఉంది. దాంట్లోనే 322 కిలోమీటర్లు రాజస్థాన్లో ఉందన్నమాట. 135 కిలోమీటర్లు రాజస్థాన్ గుండా వెళ్తుంది. అందుకని ఈ నది నుంచి చంబల్ నదికి ఉపనదులైన గుంజాలి, మంజు, మంగ్లీ, పార్వతి, నేవాజు, ఆహు, కలిసింది, గెడాపచాడు, పర్వాను, బ్రాహ్మిణి, బనాసు, చక, కుసు, కురాలి మరియు సీపు వీళ్ళన్నిటిని నది నుంచి మనం వాటర్ తీసుకోవచ్చు. ఏంటంటే గుంజాలి, మంగ్లీ, పార్వతి, నెవాజు, ఆహు, కలిసింది, గోడ్పచాడు, పర్వాను, బ్రాహ్మణి, బనాసు, చకాను, కూను, కురాలు, సీపు ఈ నదులన్నిటి నుంచి వాటర్ తీసుకోవచ్చు అన్నమాట. చంబల్ నదిపై కట్టించిన ఆనకట్టలు మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ డ్యాము, రాణా ప్రతాప్ సాగర్ డ్యామును, జవహర్ సాగర్ ఆనకట్టుని మనం వాడుకోవాలన్నమాట. వాడుకుని బనాస్ నది నుంచి చంబల్ నదికి ఉపనది అయిన బనాస్ నది నుంచి కూడా వాటర్ తీసుకోవచ్చు. అలాగే కాళీసింగ్ నుంచి, మాన్సీ మైనర్, బెల్వార్ ప్రాంతంలోని, బడి మొదల నుంచి కొటారి ప్రాంతంలోని వీటిని కూడా మనం తీసుకోవచ్చు. రాజ్ సముద్రంలోని కర్మూర్ కొండల్లోని ఉద్భవించిన ఈ నది నుంచి కూడా మనం వాటర్ తీసుకోవచ్చు. బనాస్ నదికి ఉపనదులైన బెడాచి నది, మేనల్ నది, కారీ నది, దైనంది నది, బెరూచ్ నది నుంచి కూడా మనం వాటర్ తీసుకోవచ్చు అనమాట. ఇది కుడివైపు నుంచి ప్రవహిస్తున్న నదులు అనమాట. బనాస్ నదికి బిస్లూపూర్ ఆనకట్ట ఉందన్నమాట. ఇది టోంగ్ జిల్లాలోని. దీని నుంచి కూడా మనం వాటర్ తీసుకోవచ్చు. అలాగే ఇసాబ్దా ఆనకట్ట కూడా ఉంది. సవాయి మాధోపూర్ జిల్లాలో ఉంది. అలాగే దౌసా జిల్లాలో మొరా ఆనకట్ట ఉంది. అలాగే మేజా డ్యాము బెల్వార్ జిల్లాలో ఉందన్నమాట. ఈ ఆనకట్ట నుంచి కూడా మనం వాటర్ తీసుకోవచ్చు. రాజస్థాన్లో మరో ముఖ్యమైన నది బిరాచ్ నది. ఇది రాజస్థాన్లోని ఉదయపూర్ జిల్లాలోని గోగుల్ కొండల్లో ఉపయోగించి ఉదయసాగర్ సరస్సులోనే కలుస్తుంది అన్నమాట. అలాగే గంభీర్ నది కూడా ఉంది. ఇది రాజస్థాన్లోని కౌరూరి జిల్లాలోని సపోతారా తహసీల్లో ఉద్భవించి కాలానుగుణ వర్షాకాలంలోనే ప్రవహిస్తూ రాజస్థాన్లోని బికనీరు, చూరు ప్రాంతంలోని నదులు లేవన్నమాట. ఈ నదులకి చిత్తూర్గఢ్ రాజస్థాన్ జిల్లాలోనే ఎక్కువ నదులు అన్నమాట. అక్కడ నుంచి బికనీరు, చూరు ప్రాంతానికి నదులు తీసుకుని రావాలి. ఈ జిల్లాల అవసరాలకి భూగర్భ జనాలు కృత్రిమలకు ఆధారపడుతున్నమాట. బికనీరు, చూరు ప్రాంతాలు వాళ్ళకి చిత్తూర్గఢ్లో ఉన్న నదులు తెచ్చారనమాట. అలాగే కోటా డివిజన్లోని అత్యధిక నదులు కూడా ఉన్నాయి. అందుకనే ఆ నదిని కూడాను బికనీర్ ప్రాంతానికి తేవాలన్నమాట. రాజస్థాన్లోని అతి పొడవైన ఉత్తర రాజస్థాన్ గగ్గర్ నది ఉత్తర రాజస్థాన్ అతి పొడవైనది అనమాట. హిమాలయాల్లో ఉద్భవించే లోతట్టు పారుదల వ్యవస్థలో భాగంగా సముద్రంలో చేరకుండా ఇది గగ్గర్ నది రాజస్థాన్ ఉందన్నమాట. పశ్చిమానిగా ఎడారిలో లూని ప్రాంతంలోనే ఉంది. ఇది లూని నది పొడవైందనమాట. అలాగే గంభీర్ నదిపై పంచన ఆనకట్ట, సపోతరా మీద కౌరవులి గంభీర్ నదిపై ఉందన్నమాట.
అలాగే డిశ్చార్జ్ పాయింట్ కూడా దీనికి ఉంది. అలాగే పొడవైన నదులు ఏంటున్నాయంటే చంబల్ నది. ఈ మొత్తం పొడవు ఇందులోనే ఎక్కువగా రాజస్థాన్లో ఉంది. బనాస్ నది ఇది కూడా రాజస్థాన్లోని ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్నమాట. చంబల్ నది, మహీ నది, లూని నది, కగ్గర్ నదిని మనం బాగా వాడుకోవాలి. రాజస్థాన్లోని 40 నదుల నుంచి వాటర్ సేకరిస్తూ వాటిని బీడు ప్రాంతాల్లో వాటర్ ఇవ్వడమే కాకుండా ఇందిరా కాలువను కూడా డెవలప్ చేసుకోవాలన్నమాట. ఇందిరా కాలువ అన్నది భారతదేశంలో అతి పొడవైన కాలువ అనమాట. దీనికి రాజస్థాన్ కెనాల్ అని కూడా పేరుంది. ప్రధాని చనిపోయిన తర్వాత, ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత 1985లో దీన్ని ఇందిరాగాంధీ కాలువగా నామకరణం చేశారన్నమాట. ఈ కాలువ మొత్తం పొడవు 837 కిలోమీటర్లు. ఇది పంజాబ్ రాష్ట్రంలోని హరికే బ్యారేజ్, సట్లెజ్, బియాస్ నదుల సంగమైన హరికే బ్యారేజ్ దగ్గర ప్రారంభమయ్యి హర్యానా రాష్ట్రం వాయుభాగం గుండా ప్రవహించి దారాడాలతో ముగుస్తుందన్నమాట. ఇందిరా కాలువను 4 విభాగాలుగా విభజించారన్నమాట. అవి ఏంటంటే రాజస్థాన్ ఫెడరల్ కెనాలు, ఫిరోజ్పూర్ జిల్లాలోని హరికే బ్యారేజ్ నుంచి హనుమాన్ఘాట్లోని మసాదర్ గ్రామం వరకు 204 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. ఇది జైసల్మేర్ ఈశాన్యంగా మసాలివాడ, మోహన్గఢ్ వరకు 440 కిలోమీటర్లు ప్రవహించి ఇందిరా కాలువకి జైసల్మేర్ వాయువ్యంగా మోహన్గఢ్, గుంజన్గఢ్, రామ్గఢ్ వరకు 96 కిలోమీటర్ మైలురాయి వరకు ఉంటుందన్నమాట. అలాగే బాబా రామ్దేవ్ సబ్ బ్రాంచ్ కెనాల్ కూడా ఉందన్నమాట. BRSB అని ఉందన్నమాట. అలాగే గుంజన్గఢ్, రామ్గఢ్ నుంచి బార్మర్ జిల్లాలో గద్రికోట వైపు కూడా దీనికి బ్రాంచ్ కెనాల్లు ఉన్నాయన్నమాట. ఇందిరాగాంధీ ప్రధాన కాలువకి రాజస్థాన్లోని ఫెడరల్ కాలువ చివరిలో మతాలి వద్ద ప్రారంభమవుతుంది. అలాగే మోహన్గఢ్ గ్రామంతో ముగుస్తుంది అన్నమాట. జైసల్మేరు, హనుమాన్గఢ్, బెకనీరు, పలోడి గుండా వెళ్తుందన్నమాట ఇది. అలాగే సాగర్మాల్ గోపా బ్రాంచ్ కెనాల్ ఏమో ఇందిరాగాంధీ ప్రధాన కాలువ చివరిలో మోహన్గఢ్ వద్ద ప్రారంభమయ్యి జైసల్మేర్ నగరం వాయు దిశగా గుంజనాగఢ్, రామ్గఢ్ ప్రాంతాల దగ్గరికి ఇది వెళ్తుంది అనమాట. అలాగే బాబా రామ్దేవ్ బ్రాంచ్ కెనాల్ ఏమో గద్దర్ రోడ్డు వైపు వెళ్ళి భారత్ పాకిస్తాన్ సరిహద్దుల గుండా ప్రయాణిస్తూ మొనబావ్ క్రాసింగ్ వద్ద పాకిస్తాన్ వరకు వెళ్తుంటుంది ఇది. అలాగే దీని శాఖలు, ప్రధాన శాఖలు ఎలా ఉన్నాయంటే సూరత్గఢ్ బ్రాంచ్ కెనాలు, అనూప్గఢ్ బ్రాంచ్ కెనాలు, పోగల్ బ్రాంచ్ కెనాలు, డాటర్ బ్రాంచ్ కెనాలు, బిర్సుపూర్ బ్రాంచ్ కెనాలు, చర్వార్ బ్రాంచ్ కెనాలు, బెకనీర్ జైసల్మేర్ జిల్లాలకి షాపీర్ బీర్బల్ బ్రాంచ్ కెనాల్ ఉన్నాయన్నమాట. అలాగే లిఫ్ట్ కెనాల్ కూడా దీనికి ఉన్నాయి. ఆరావళి శ్రేణి వైపు ఇందిరాగాంధీ కెనాల్ దక్షిణ కొట్టిన రావ్సర్ బ్రాంచ్ కెనాలు హనుమాన్గఢ్ జిల్లాలో కూడా ఉందన్నమాట. లిఫ్ట్ కెనాల్ కూడా ఉంది. మొత్తంగా 7 లిఫ్ట్ కాలువలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ ప్రధానంగా ఇందిరా కాలువ యొక్క దక్షిణ ఒడ్డున ఉన్నాయన్నమాట. వీటి నుంచి కూడా లిఫ్టులు చేస్తూ మనం అన్ని ప్రాంతాలకు ఇవ్వాలన్నమాట. చౌదరి కుంబురం ఆర్య లిఫ్ట్ కెనాలు, అది గద్వెల్లి సహా లిఫ్ట్ ప్రాజెక్టులు ఉన్నాయన్నమాట. హనుమాన్గఢ్, చూరు మరియు జుంజున్ జిల్లాలకు సాగునీరు అందిస్తుంది. ఇది ఇందిరా కాలువ యొక్క అతి పొడవైన లిఫ్ట్ కెనాల్ అన్నమాట. ఇది అనుబంధ శాఖలన్నింటిని లెక్కించిన తర్వాత దీన్ని ఉపయోగించుకోవాలన్నమాట. అలాగే కన్వర్షన్ లిఫ్ట్ కెనాల్ ఉంది. అలాగే పన్నాలాల్ లిఫ్ట్ కెనాల్ ఉంది. దీన్ని కూడా బెకనీరు, నాగోర్ జిల్లాలకి మనం ఉపయోగించుకోవాలి. పన్నాలాల్ బరువాల్ కెనాల్ కూడా ఉంది. దీన్ని కూడా వాడుకోవాలన్నమాట. వీర్ తేజాజీ లిఫ్ట్ కెనాల్ దక్షిణ బెకనీరు సాగునీరు కూడా ఇస్తుంది. దీన్ని కూడా మనం వాడుకోవాలన్నమాట బాగా. అలాగే గురు జంబేశ్వర్ లిఫ్ట్ కెనాల్ పలోడు జిల్లా సాగునీరు ఇస్తుంది. అలాగే ఆగ్నేయ జైసల్మేర్ జిల్లా సాగునీరు అందించే జయనారాయణ వ్యాస్ లిఫ్ట్ కెనాలు రాజస్థాన్ రాష్ట్ర 3వ ముఖ్యమంత్రి జయనారాయణ వ్యాస్ పేరు మీద దీన్ని ఏర్పరిచారన్నమాట. దీన్ని కూడా మనం వాడుకోవాలన్నమాట. అలాగే జైసల్మేర్ జిల్లాకు సేవలు అందిస్తున్న సాగర్మల్ గోపా బ్రాంచ్ కెనాల్ని కూడా మనం వాడుకోవాలి. అలాగే లిల్వా సబ్ బ్రాంచ్ కెనాల్ని కూడా మనం వాడుకోవచ్చు. అలాగే మెహంగర్ బ్రాంచ్ కెనాలు, సాగర్మల్ గోపా బ్రాంచ్ కెనాలు, దిగా సబ్ బ్రాంచ్ కెనాల్ని కూడా మనం వాడుకోవాలి. అలాగే భవిష్యత్తులోని గంగానది ప్రాంతం ఉంది కదా, గుజరాత్లోని పాలియా డెల్టా ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతంలో కూడాను సింధు నది వర్తించే ప్రాంతాల్లో కూడాను యమునా లింక్ కెనాల్ ద్వారా కూడా మనం నీళ్ళు తెచ్చుకోవచ్చు. అలాగే 12 స్వరంగాలను కూడా డెవలప్ చేసుకుని పొడవైన కాలువలను ఇంటర్సెప్ట్ లింక్ కెనాల్ ద్వారా కూడా మనం వాటర్ తెచ్చుకోవచ్చు. అలాగే సింధు బేసిన్ జలవిద్యుత్ ప్రాజెక్టులైన సలార్, దుల్సి, బాగ్లిగారు ఇవన్నింటిని ఉపయోగించే కిషన్గంగా, రాట్లే పాతికలు కూడా మనం నుంచి వచ్చే వాటర్ని కూడా మనం రాజస్థాన్లోకి మళ్లించాలన్నమాట.
ఇందిరా కాలువ జైసల్మేర్ జిల్లాలోని దాదాపుగా 16 లక్షల ఎకరాలకి, బర్మర్ జిల్లాలోని 9,000 ఎకరాలకి తాగునీరు సౌకర్యానికి ఇస్తుందన్నమాట. అలాగే ఈ ప్రాంతంలోని ఆవాలు, ప్రతి గోధుమ పండించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ నదుల్లోనే 42 నదుల్ని ఇందిరా కాలువని డెవలప్ చేసుకోవడం, అక్కడ ఉన్న అన్ని నదులని వాటర్ అంతటిని ఉపయోగించుకుని ఐడిఎఫ్ ద్వారా ప్రతి ప్రాంతానికి వాటర్ అందించవచ్చు. ఐడిఎఫ్ దానికి దాదాపుగా 6-7 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. రాజస్థాన్ అంతటిని మిగతా ప్రాంతాల్లోని సౌరశక్తితో విద్యుత్ ప్లాంట్లు పెట్టాలన్నమాట. అంటే వాటర్ అందలేని ప్రాంతానికి సౌరశక్తి విద్యుత్ ప్లాంట్లను డెవలప్ చేయాలి. ఆ సౌరశక్తిని ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వాడుకోవాలన్నమాట. ఈ విధంగా రాజస్థాన్ని ప్రతి రాజస్థాన్లోని చుక్క నీరు కూడా వేస్ట్ అవ్వకుండా అక్కడ ఉన్న అన్నిటిని ఉపయోగించే రాజస్థాన్ని పచ్చని రాజస్థాన్గా తయారు చేయొచ్చు అనమాట. ఇది ఐడిఎఫ్ చేస్తుంది అనమాట. అలాగే కొన్ని ప్రాంతాల నుంచి రాజస్థాన్కి బాగా ఇబ్బంది ఉన్న ప్రాంతానికి ట్రైన్ ద్వారా కూడా వాటర్ అందించి ఆ ప్రాంతానికి డెవలప్ చేయాలన్నమాట. ఈ విధంగా రాజస్థాన్లోని ప్రతి ఎకరాన్ని నీటితో తడపాలి. రాజస్థాన్లో వాటర్ని అంటే అక్కడ స్మాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇట్లన్నింటినీ చేసుకోవడం ద్వారా సూక్ష్మ పరికరాలు వాడడం వల్ల నీటిని సేవ్ చేసి అక్కడ ఉన్న 230 ఆనకట్టలని 40 నుంచి 50 వరకు ఉన్న చిన్న పెద్ద నదులని, సరస్సులని అన్నిటిని మనం వాడుకుని రాజస్థాన్కి ఏ ఇబ్బంది లేకుండా చేయొచ్చు. ఈ విధంగా చేయడం వల్ల రాజస్థాన్ పరివాహక ప్రాంతంగా డెవలప్ అవడమే కాకుండా ఎంతో అభివృద్ధి చెందుతారన్నమాట. అలాగే రాజస్థాన్లో సరస్సులు చాలా ఉన్నాయి. అటు యొక్క అందమైన ప్రదేశాలు ఉన్నాయన్నమాట. వాటిలో కూడా నౌకా విహార కేంద్రాలను ఏర్పాటు చేస్తూ రాజస్థాన్లోని ప్రతి వ్యక్తికి ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్లు చూడవచ్చు. ఈ విధంగా రాజస్థాన్లో 1 కోటి మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే రాజస్థాన్లో వాటర్ ప్రాబ్లమ్ ఉంది. దాన్ని సోలార్ ఉత్పత్తి పెంచడం వల్ల మనం తీర్చచ్చు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.